వారంలో ఉన్నాము. ఓకేనండి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి మరి దైవ లేఖన భాగమును బట్టి చదువుకుంటూ ఉన్నాము. దేవుడు మనకి ఇచ్చిన 69వ కీర్తన భాగము 9వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ మరి ఒక మాట మనకి కనబడుతూ ఉంది. 69:9 అండి. 9 అండి. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భజించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చాలు భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆయన ఇచ్చినటువంటి కొన్ని మాటలు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఏంటి అంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉంది, అని చెప్పి మరి చాలా వేదనతో ఈ మాట ఆయన చెప్తా ఉన్నాడు. నిజంగా మనము ఈ 69వ కీర్తన భాగాన్ని మరి 36 వచనాలు మనకు కనపడతా ఉన్నాయి. ఈ 36 వచనాలలో దావీదు జీవితంలో చాలా ఎత్తు పల్లాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. చాలా లోతులు, చాలా మరి అవమానకరమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంత కనపడినా సరే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, దేవుడు ఒక్కొక్కరిని ఏ విధముగా దేవుడు బలపరుస్తారో మనకి తెలియదు. మరి అన్ని విషయాల్లో కూడా ఆయన బిడలైనటువంటి వారిని మరి కృప చూపించి బలపరిచి నడిపిస్తా ఉన్నాడు. కానీ నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఈరోజు జూమ్లో ఉన్నటువంటి వారు మనము కూడా ఆలోచన చేయగలిగాలి. మన ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి మనల్ని ఏం చేయాలంటే భక్షించాలి. ఎవరి కుటుంబం గురించి వారు ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. నేను రక్షించబడ్డాను కదా, నేను మారు మనసు పొందుకున్నాను కదా, నేను ప్రభువులో ఉన్నాను కదా అని చెప్పి మన ఒక్కలమే మన కుటుంబం కోసం ఆలోచన చేయటం కరెక్ట్ కాదు. కానీ అందరి కోసం, అంటే మన కుటుంబం అంతా కూడా ఏం చేయబడాలంటే రక్షించబడాలి. మన కుటుంబం అంతా కూడా ప్రభు దగ్గరికి రావాలి అనే ఆసక్తి మనం ఏం చేయాలంటే మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దావీదు జీవితము చాలా చేదైనటువంటి అనుభవాలు కనబడుతూ ఉంది. చేదైనటువంటి మరి గడియలు, చేదైనటువంటి అనుభవాలు తన జీవితంలో కనబడినప్పటికీ కూడా ఆయన ఒక్కటే అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవా నా ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉంది, భక్షించున్నది. నేను కూర్చున్నా, లేచినా, వండుకున్నా, పరిగెత్తినా, అలసి ఉన్నా, ఏమండి భోజనం చేస్తా ఉంది, ఏది ఉన్నా సరే ఒకటే నాకు పద్దాక జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటి అంటే, నా ఇంటిని కూర్చున్నటువంటి ఆ ఆసక్తి నన్ను ఏం చేస్తా ఉంది, భక్షిస్తాడు. ఈరోజు మన కుటుంబం కోసం మనకి ఏం కలగాలంటే భారం కలగాలి. నా కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబము దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబము మేలుకరంగా ఉండాలి అని చెప్పి మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం అనేది చాలా మంచిది అని చెప్పి బైబిలే స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి ప్రభునందు దేవుని ద్వారా
ఇంకా మనము ఏమేమి స్థితుల్లో ఎలాంటి పరిస్థితులు గుండా మనము నడుస్తూ ఉన్నామో అనేది కూడా మనము ఆలోచన చేయగలగాలి. చూడండి, దావీదు జీవితంలో ఇంకా ఏమని బాధపడతా ఉన్నాడో చూడండి. బైబిల్ చదువుతున్నాము. 21వ వచనంలో, వారు చేదుగా నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయి ఉన్నప్పుడు చిరకను తాగనిచ్చేది. ఈ మాట మనకు కనబడుతా ఉంది. అంటే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఎందుకనంటే నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి ఎప్పుడైతే ఉందో మన శరీరానికి దెబ్బలు, మనకు అవమానం అనేది కూడా కలగటానికి అవకాశం ఉంది. వారి చేదులు నాకు ఆహారంగా పెట్టారట, నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఏమంటా ఉన్నాడండి? ఇంకా ఏమంటా ఉన్నట్టు కొంతమంది వచ్చిన నిందకు నాకు వారికి ఉరిగా ఉండునుగా. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు, నిందకు నా హృదయము బద్దలయ్యింది, నేను బహుగా కృషించి ఉన్నాను. ఏమైందంటే ఆయనకి 19వ వచనంలో నింద, సిగ్గు, అవమానము అతనికి కలిగిందంట. అది నీకు తెలుసు అని అంటున్నాడు. అంటే భూమి మీద మనం పడుతున్నటువంటి నింద, సిగ్గు, అవమానములు ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు అని అంటే దేవుడు, జీవం కలిగినటువంటి దేవాది దేవునికి తెలుసు. కాబట్టి నా విరోధులందరూ కూడా నీకేం చేస్తున్నారు, కనబడుతున్నారని చెప్పి మంచి ప్రార్థన చేస్తా ఉంది కదండి. శత్రువు అనబడిన వారు ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నిందకు నా హృదయం ఏమైపోతా ఉందంటే బ్రద్దలైపోతా ఉంది. నేను ఏం చేస్తానంటే కృషించి ఉన్నాను. కనిపెట్టుకుంటేనే గాని ఎవరిను, లేకపోతే వాదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటేనే గాని ఎవరిను చూసారండి. కరుణించడానికి కనిపెట్టాడంట, ఎవ్వరూ కూడా ఏం చేయలేకపోయారంట. వాదార్చి వారి కొరకు ఏం చేశారంటే కనిపెట్టాడంట, ఎవ్వరూ కూడా వారి ముందుకి రాలేదు. నేను ఒకటే చెప్తాను, మనము దేవుని కొరకు మన కుటుంబం కోసం ఎంతైతే భక్షిస్తామో, ఎంతైతే ఏడ్చి మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తామో అంతకంటే ఘనత దేవుడు మనల్ని పొందుకునేలాగా చేయగలడు. మన కుటుంబంలో ఉండవలసినటువంటిది ఆసక్తి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మనం ఈ కడవరి దినాల్లో ఉన్నాం. యెహోషువ ఒక మంచి మాట్లాడతాడు, నువ్వు నా ఇంటి వారం యెహోవాను స్తుతించదు మాత్రమే నేను సేవిస్తానని చెప్పిన. వాడు కష్టం ఉందని, సిగ్గుందని, అవమానం ఉందని, నిందల పాలవుతున్నానని, నా సమస్యలు ఎవరికి చెప్పుకోనని నిందల పాలై అవమానకరంగా ఏమండి విరోధులందరూ ఒక్కటిగా గుమ్ముకూడిన, శత్రువులందరూ ఒక్కటిగా గుమ్ముకూడిన వారు ఏమి నిన్నేం చేయలేరు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన చేతులు ఎప్పుడు కూడా చాపుతూనే ఉన్నాడు. ఎందుకొని అంటే నీ ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నీకేం చేయాలంటే భక్షించాలంటే ప్రతిరోజు నీకేం చేయాలంటే నీకు అది ఒక అలవాటుగా నువ్వు మార్చుకోవాలి. ప్రభువా, తాగుబోతు భర్తున్నాడు, మార్చండి. తాగుబోతు బిడ్డలు ఉన్నారు, మార్చండి. దేవునికి దూరం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, మార్చండి అని చెప్పి ప్రభువుని అడగగలిగితే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈ 69వ కీర్తన భాగంలో ఏంటంటే చదువుకున్నట్లయితే ఇంకా చాలా మంచి మంచి మాటలు దేవుడు రాయించి ఉంచాడు. 32వ వచనంలో, బాధపడు వారు దానిని చూసి సంతోషించెదరు, దేవుని ఎదుగు వారులారా మీ ప్రాణము తెప్పరుగాక అని అంటారు.
32వ వచనం. బాధపడు వారు దాన్ని ఏం చేస్తారు? చూచి సంతోషించుదురు. దేవుని దేవుని ఎదుకు వారి ఎదుగువారులారా, మీ ప్రాణము ప్రాణము తెప్పరిల్లును గాక. గాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఆలకించువాడు. ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. మన మన దేవుడు అంత గొప్పవాడంటే దరిద్రుల యొక్క మొరను ఆలకించేవాడు. దరిద్రుల యొక్క మాటను అనినేవాడు. ఈ భూమి మీద దరిద్రులకు విలువ ఉందంటే లేదు. దరిద్రుల యొక్క మాటను ఎవరైనా పట్టించుకుంటారంటే పట్టించుకోరు. ఈ లోకంలో దరిద్రులు అనబడినటువంటి వారికి ఎవరైనా సహాయం చేస్తారంటే చేయలేరు. కానీ దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, అయ్యా నువ్వు పిలిస్తే చాలు నీ మొర నేను వింటాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. భూమి మీద లాజరు దరిద్రతను అనుభవిస్తా ఉన్నాడు. భోజనం లేనటువంటి స్థితి కనబడతా ఉంది. సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి స్థితి కనబడతా ఉంది. భూమి మీదే తన దరిద్రతలంతటిని కూడా ఏం చేస్తాడంటే ఎల్లబుచ్చుకున్నాడు. వేదనతో ఉన్నాడు. ఒకానొక సమయంలో నిద్రించినాడు. కానీ ప్రభు కుడిపార్శ్వము దగ్గర ఆయన కూర్చున్నాడు. అంటే ఈరోజు దరిద్రతలో ఉన్నామని చెప్పి నువ్వేం బాధపడక్కర్లేదు. తినడానికి ఆహారం లేదని చెప్పి నువ్వు బాధపడక్కర్లేదు. సరైనటువంటి వసతులు లేదని చెప్పి నువ్వు బాధపడక్కర్లేదు. ఎన్నో అవమానాలు, ఎవరిని కరుణించేవారు లేక, వాదార్చేవారు లేక, ప్రేమ చూపించేవారు లేక, ఒకవేళ ఒంటరిగా కూర్చుని వేడుస్తూ ఉన్నావు, అయినా పర్వాలేదు, నా దేవుడు నేను అంటున్నాడు, నేను నిన్ను వాదార్చడానికే నీ దగ్గరికి వచ్చా, నిన్ను బలపరచడానికి నీ ఇంటికి వచ్చా, నిన్ను కరుణించడానికి, నీతో మాట్లాడడానికి, నీ బాధ అంతటినీ కూడా ఏమండి ఆశ్రదకరంగా మార్చడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. చేదు ఆహారాన్ని పెట్టినప్పుడు చేదైనటువంటి నీరు ఇతనికి తాగనిచ్చారు దావీదుకి. వెంటనే రెండు అనుభవాలు ఎవరు పొందుకున్నారంటే, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించే ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతారనగా ఈ రెండు అనుభవాలలో యేసయ్యలో కనపడతా ఉన్నాయి. బాకీ పెట్టినటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చెప్పి ఇంటి కోసం ఆలోచన చేయటం కాదు, కానీ నీ కుటుంబం గురించి నీకు ఏముండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. నా కుటుంబం ప్రభులో ఉందయ్యా, నా కుటుంబము రోడ్డున పడకూడదయ్యా, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉందయ్యా, అయ్యా నా కుటుంబము దేవునితో నిత్యము మేము సహవాసం కలిగి ఉన్నామయ్యా, నిత్యము ప్రభుత్వం మేము గడుపుతూ ఉన్నామయ్యా, నిత్యము దివారాత్రము మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రభుత్వం మేము చక్కగా మాట్లాడుతూ ఉన్నామయ్యా. అలాంటి కృపను ఈ పూట మనం పొందుకోవాలి. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చేవరంగా ఉండాలి. చేద్దాం ప్రార్థన. ప్రభువా, నీ బాహుబలము, నీ ఉన్నతమైన కృప నా మీద నుంచి దరిద్రుల యొక్క మొరను ఆలకించేవాడిని బైబిల్ చెప్తాను. ఈనాటి దినమున నా ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నాలో కలుగుతా ఉందయ్యా. ఈ దీన దాసుడు చేసినటువంటి ప్రార్థన, ఈ దీన దాసురాలు చేస్తున్నటువంటి ప్రార్థన పక్కన పెట్టేవారు కాదు మీరు. నా దరిద్రతను చూసి అసహించుకునేవారు కాదు మీరు. నాలో ఉన్నటువంటి బాధను చూసి పక్కన పెట్టేవారు అస్సలే కాదు మీరు. నన్ను ప్రేమించండి, కరుణించండి, ఈ కరుణగల హస్తము నుంచుండని ఈ పూట ఓ చిన్న మాట మనం ఉన్న స్థలంలోనే ప్రభువుకి చెప్పగలిగితే మనల్ని కూడా దేవుడు ఆ కుటుంబానికి పాత్రులుగా చేయటానికి అవకాశం ఉంది. అడుగుదాం, వచ్చిన ప్రార్థన చేద్దాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను బట్టి నా కుటుంబము శిక్షణలోనికి రాకూడదు, నన్ను బట్టి నా కుటుంబము వేదన పడకూడదు, నన్ను బట్టి నా కుటుంబము శిక్షలోనికి రాకూడదు, నన్ను బట్టి నా కుటుంబము వేదనకరమైన పరిస్థితిలోనికి రాకూడదు. నన్ను బట్టి నా కుటుంబము రక్షణలోనికి రావాలి. నన్ను బట్టి నా కుటుంబము
వేదనకరమైన స్థితిలో నుంచి విడిపించబడాలి. నన్ను బట్టి నా కుటుంబము సంతోషించాలి. నన్ను బట్టి నా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలాంటి కృపనివ్వండి, బలమునివ్వండి. దావీదు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, కానీ ఆయనకు ఒక ఆసక్తి అనేది కనబడతా ఉంది. అలాంటి ఆసక్తి నాకు ఇవ్వండి. అప్పటికే చాలా బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నవారు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఈ రోజులు అనబడిన వారందరూ కూడా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. కానీ నీ మాటే ఆయనకి వేదవాకుగా తీసుకున్నాడు. ముందుకు నడిపించబడ్డాడు, కృప చూపించారు. అందుని బట్టి వందనాలు. ఈ కూటమ విజయంలో ఉన్న వారందరినీ పేరు పేరున దీవించండి. ఎవరు అతిథులు కాదు గనుక అందరికీ నాయన నీ భాగ్యమునివ్వండి, కృపనివ్వండి. అందరికీ కూడా నాయన కుటుంబాలు కట్టుకునే ఆ కృపనివ్వండి, జ్ఞానమునివ్వండి, ఆ తెలివితేటలను అనుగ్రహించి మేలుతో విన్నటువంటి వాక్యాన్ని కుటుంబానికి మేలుకరంగా చేసి మేమందరము కూడా నీ కొరకు నేను విధేయత కలిగి నీ కుటుంబంలో మేమందరము కూడా దాసులుగా దాసురాలుగా ఉండగలిగినటువంటి కృపను మా అందరికి ఇచ్చినారు కనుక దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసయ్య పవిత్రమైనటువంటి నామం పేరట వినయపూర్వకముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కటి ఆరోగ్యాన్ని నీ కరుగనాల హస్తము, నీ కృప, నీ కాపుదలు ఉంచండి. ఇంకా నాయన బిడ్డలందరూ స్కూల్కి వెళ్తా ఉన్నారు. బిడ్డల మీద నీ అభిషేకము, నీ కృప, నీ కాపుదలు ఉంచి ఈ దినమందు ప్రత్యేకముగా అనేకమైనటువంటి మాటలు దావీదు జీవితంలో మాట్లాడిన ప్రతి మాటలు మేము కూడా నెరవేర్చే భాగ్యము మాకు కృప చూపించమని యేసయ్య వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మిక కన్నుల సహవాసం సన్నిధి ఈ జూమ్ కాల్లో ఉన్నటువంటి ప్రియ కుటుంబాలందరి మీద కూడా సదాకాలము కూడా నడిపించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి